సో హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం థర్డ్ ఎక్సర్సైజ్ సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏముంది, రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సి విచ్ ఇస్ మెనూ డ్రైవెన్ ప్రోగ్రామ్ టు కంప్యూట్ ద ఏరియా ఆఫ్ ద వేరియస్ జియోమెట్రికల్ షేప్. అంటే క్వశ్చన్ ఏముంది, ఇక్కడ మనం ఒక మెనూ లాగా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి. దాంట్లో మెనూస్ ఉండాలి, అంటే ఫస్ట్ మెనూ, సెకండ్ మెనూ, థర్డ్ మెనూ. కంప్యూట్ అంటే మనం ఒక రిజల్ట్ డిస్ప్లే చేయాలి. సో దానికి మనం ఏం రిజల్ట్ డిస్ప్లే చేయాలి, ఏరియా ఆఫ్ ద జియోమెట్రికల్ షేప్. జియోమెట్రికల్ షేప్ అంటే ఏంటి, ఇప్పుడు మనం సింపుల్ గా గూగుల్ చేసేస్తే ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. టైప్ ఏం చేయాలి ఇక్కడ, వాట్ ఈస్ జియోమెట్రికల్ షేప్. సో మనకు ఆల్రెడీ ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఉంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంది. ఓకే, దానికి మనం జియోమెట్రికల్ షేప్ అంటాం. ఒకవేళ మీకు తెలియకపోతే జస్ట్ మీరు ఇక్కడ రాసేస్తే ఎగ్జాంపుల్ ఆఫ్, ఇక్కడ మీరు రాసేస్తే మనకి ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్, దానికి మనం ఏమంటాం, జియోమెట్రికల్ షేప్స్ అంటాం. సో ఏదైనా పర్టికులర్ ఒక 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, సో ఇది నేను స్విచ్ కేస్ యూజ్ చేసి చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా, నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, నేను ఇంటీజర్ అని. ఆ ఇంటీజర్ యూజ్ చేసి నేను మల్టిపుల్ మెనూస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎన్ని మెనూస్ ఇక్కడ మెన్షన్ చేసిన మెనూస్ మెన్షన్ చేయాలి. మనం ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీకు ఒకవేళ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేయండి. నేను మీకు ఆల్రెడీ షేర్ చేసిన కదా పీడిఎఫ్ ఫైల్, దాంట్లో 3 మెనూస్ ఉన్నాయి. మీ ఇష్టం. ఓకే, మీరు ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇట్లాంటి మీరు ఏదైనా పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంక్రీజ్ కూడా చేయొచ్చు మీరు. ఓకే, సో నేను ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ రిజల్ట్ మనం చాయిస్ కోసం ఏది ఫస్ట్ మెనూ కోసం ఆ మెనూ క్రియేట్ చేస్తున్న, మెనూ కోసం మెనూ వేరియబుల్ ఇచ్చిన. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ కోసం నేను రేడియస్ కావాలా, సో ఆర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్ కోసం లెంత్ అండ్ విడ్త్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, మనకు రిజల్ట్ కూడా స్టోర్ చేయాలి కదా. సో రిజల్ట్ కోసం నేను ఒక రిజల్ట్ వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ ఇది ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తున్నా యూజర్ కి అండర్స్టాండింగ్ కోసం. అండ్ ఇక్కడ మెనూస్ అని, సో మెనూస్ ఎవరైనా మెనూస్ సెలెక్ట్ చేస్తే మెనూస్ ఏముంది, ఫస్ట్ మెనూ ఉంది. ఎవరైనా ఫస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏరియా ఆఫ్ ద సర్కిల్ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లైన్ క్రియేట్ చేస్తున్నా, సెకండ్ మెనూ క్రియేట్ చేస్తున్నా. ఎవరైనా సెకండ్ మెనూ క్రియేట్ చేస్తే ఓకే, వాళ్ళకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇట్లాంటి వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ మెనూ ఏ మెనూ సెలెక్ట్ చేయాలి, ఆ పర్టికులర్ మెనూ కోసం మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాస్తున్నా నేను, సెలెక్ట్ యువర్ మెనూ. ఓకే, అండ్ ఎవరైనా ఈ పర్టికులర్ మెనూ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ మెనూ ఆ మెనూ నెంబర్ మనం సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేయడానికి మనం స్కాన్అప్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్కాన్అప్ కోసం మనం ఆల్రెడీ మెనూ ఇంటీజర్ లో తీసుకున్నాం. అందుకోసం ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం మెన్షన్ చేయాలి, %d. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఎక్కడ స్టోర్ చేయాలి, మెనూలో స్టోర్ చేయాలి. మెనూలో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకు రిజల్ట్ కూడా రావాలి కదా. మెనూ ఫస్ట్ మెనూ ఉంటే ఏ రిజల్ట్ కావాలి, సెకండ్. సో అవి నేను స్విచ్ కేస్ లో యూజ్ చేస్తున్నాను. స్విచ్ వేరియబుల్ ఏముంది, మెనూ ఉంది. ఓకే, అండ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సో ఈ స్విచ్ లో ఓకే, స్పెల్లింగ్ స్విచ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కేసెస్ రాస్తున్నాం. కేస్ 1 ఫర్ ద ఫస్ట్ రిజల్ట్, కేస్ 2 ఫర్ ద సెకండ్ రిజల్ట్. అండ్ కేస్ 1 లో మనకు మన ఒకవేళ మనం ఎవరైనా ఫస్ట్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి సర్కిల్ కంటే మనకు రేడియస్ వాల్యూ కావాలి. సో రేడియస్ వాల్యూ కోసం నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నా. ఇక్కడ యూజర్ కి ఎంటర్ రేడియస్ వాల్యూ టు గెట్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, సో వాళ్ళు రేడియస్ వాల్యూ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఈ పర్టికులర్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆన్సర్ ఎట్లా వస్తుంది, మనకు ఫార్ములా కూడా కావాలి. అండ్ ఇక్కడ ఈ సేవ్ కూడా చేయాలి కదా మనం. సో సేవ్ చేయడానికి స్కాన్అప్ యూజ్ చేస్తున్నాం. అండ్ స్కాన్అప్ లో ఈ వాల్యూస్ నేను స్టోర్ చేస్తున్నా. సో %d అండ్ అడ్రస్ ఆఫ్ ఆర్, మనం ఆర్ వేరియబుల్ తీసుకున్నాం కదా రేడియస్ కోసం. అండ్ నెక్స్ట్ స్టోర్ చేస్తున్నాం కదా. సో రిజల్ట్ మనకు ఆల్రెడీ మనం రిజల్ట్ వేరియబుల్ తీసుకున్నాం. ఈ రిజల్ట్ వేరియబుల్ లో మనం వాల్యూ స్టోర్ చేస్తున్నాం. సో ఫార్ములా ఏముంది, పై వాల్యూ 3.14 ఇంటూ రేడియస్. ఓకే, ఆర్ ఇంటూ ఆర్. సింపుల్, ఇదే ఫార్ములా ఉంది. నెక్స్ట్ బ్రేక్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది మనకు. నెక్స్ట్ కేస్ 2 కోసం మళ్ళీ ఇక్కడ నేను ఒక వాల్యూస్ కావాలి. ఏమేమి వాల్యూస్ కావాలి, సెకండ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్. దానికోసం మనం
లెంత్ అండ్ విడ్త్ వేరియబుల్ తీసుకున్నాం. సో ఇక్కడ సింపుల్ గా ఒక స్టేట్మెంట్ మనం యూజర్ కి పాస్ చేస్తున్నాం. స్టేట్మెంట్ ఏముంది, ఎంటర్ లెంత్ అండ్ విడ్త్, ఓకే, టు గెట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్, ఓకే. అండ్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేయడానికి స్కాన్ఎఫ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి మనకు, %d, %d. అండ్ ఎక్కడ స్టోర్ చేయాలి మనం, అడ్రస్ ఆఫ్ లెంత్, అడ్రస్ ఆఫ్ విడ్త్. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ మనం రిజల్ట్ కూడా స్టోర్ చేయాలి కదా, ఫార్ములా కావాలి. సో రిజల్ట్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ విడ్త్, రైట్. అండ్ నెక్స్ట్ ఇవి బ్రేక్ చేసుకున్నాం. ఒకవేళ మీరు డిఫాల్ట్ రాయాలంటే రాసుకోండి డిఫాల్ట్ కూడా. సో నేను ఇప్పుడు జస్ట్ షార్ట్ గా రాసేస్తున్నా కేస్ 1 కేస్ 2 అని. ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోండి, ఓకే. ఇన్ కేసెస్ రాసిన తర్వాత ఏదైనా పర్టికులర్ కేసు సెలెక్ట్ చేస్తే దాని ప్రకారంగా మనకు ఆన్సర్ రావాలి, ఓకే. సో దానికి ఆన్సర్ రాస్తున్నాను, రిజల్ట్, ఓకే. మీరు ఏదైనా పర్టికులర్ రిజల్ట్, సో %f 2.2f తీసుకుంటున్నా, జస్ట్ 2 డెసిమల్ వస్తుంది మనకు ఆన్సర్ లో. అండ్ ఇక్కడ రిజల్ట్ డిస్ప్లే చేస్తాం, ఓకే. కాపీ చేస్తున్నా, రన్ చేస్తున్నా ఇక్కడ. సో మనకు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ కరెక్ట్ ఉంటే మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది, లేకపోతే నాకు ఎర్రర్ వస్తుంది. సో లోడ్ అవుతుంది, జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నా ఫైల్ కి, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా. మేబీ ఇంటర్నెట్ ఇష్యూ